వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో నిర్వహించారు. వనపర్తి పట్టణ మరియు మండలంలోని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు ఉద్యమంలా తరలి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని, రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కేటీఆర్ పిలుపుతో కార్యకర్తలు, నాయకులు సభను విజయవంతం చేయడానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. వరంగల్ సభకు హాజరయ్యే వారికి ఎలాంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రజతోత్సవ సన్నాహక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గులాం ఖాదర్ ఖాన్, పి రమేష్ గౌడ్, గంధం పరంజ్యోతి, ఆవుల రమేష్, మాణిక్యం, కురిమూర్తి యాదవ్, విజయ్ కుమార్, నందిమల్ల అశోక్, బి వెంకటేశ్వర్ రెడ్డి, బండారు కృష్ణ, కంచె రవి, ప్రేమ్, సాయినాథ్ రెడ్డి, ముద్దుసార్, ఎండి గౌస్, సూర్యవంశం గిరి, మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు రఘువర్ధన్ రెడ్డి, భానుప్రకాష్, రవిప్రకాష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ధర్మానాయక్, శ్యామ్, గోపాల్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్స్, మీరు ఈ న్యూస్ను హిందీలో వినాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో @A24 News HYD అని సెర్చ్ చేసి వినండి. మరియు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ A24 News ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి.